వెల్కమ్ టు మెగా మీడియా. నేను మీ దేవిశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ లీడర్ మహిపాల్ యాదవ్ గారు. నమస్తే అండి. నమస్తే సార్, మీకు అసలు ఈ పాలిటిక్స్ లోకి రావాలనే థాట్ ఎలా వచ్చింది? పాలిటిక్స్ లోకి నేను రావాలనే థాట్ నాకు ముఖ్యంగా ఇది ఇది నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఒక అంటే పబ్లిక్ సర్వీస్ చేయాలి. సర్వీస్ చేయాలంటే అది ఏ రూటు ఎట్లా పోవాలి. చాలా మంది పాలిటిక్స్ అంటే ఏదో దాన్ని ఒక రకమైన దానిలో ఒక పొలిటీషియన్స్ అంటే ఒక ఏమంటారు ల్యాండ్ గ్రాబర్స్ లేకపోతే రౌడీలు వాళ్ళు మాత్రమే పొలిటిక్స్ లో ఉంటారని వాళ్ళ ఫీలింగ్. కానీ పాలిటిక్స్ లో సర్వ్ చేయడానికి చాలా ఉంటది. నిస్వార్థంగా సేవ చేయడానికి ఒక పాలిటిక్స్ మాత్రమే జరుగుతుంది. నువ్వు ఏ దాంట్లోకి పోయినా, నువ్వు ఈవెన్ కలెక్టర్ అయినా లేకపోతే ఇంకొక ఆఫీసర్ అయినా ఏదైనా కానీ నీ పదవి వరకే, అది నువ్వు ఎంతవరకు నువ్వు ఎంఆర్ఓ అయితే దాని ఆ పరిధి వరకే నువ్వు సర్వీస్ చేయగలుగుతావు. కానీ ఒక పాలిటిక్స్ లో నువ్వు గ్రౌండ్ నుంచి నువ్వు ఎక్కడి వరకైనా నువ్వు సర్వీస్ చేయడానికి దీంట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. అది పేద ప్రజల కోసం చేయడానికి చాలా అవకాశం ఉంది ఈ పాలిటిక్స్ లో. అదే నా ఇన్స్పిరేషన్. సో ఇప్పటికీ నేను 2004లో నా మొదటి ఓటు వేసిన. 2004లో నా మొదటి ఓటు 2004లో వేసిన. అది కూడా ఇక్కడున్న పీజేఆర్ గారికి. మళ్ళా అక్కడ నా ఇన్స్పిరేషన్ కూడా రాజశేఖర్ రెడ్డి గారు. సో ఈ ఇద్దరు లీడర్స్ కూడా నేను ఒక ఇన్స్పిరేషన్, వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను. ఎందుకంటే పీజేఆర్ గారు ఈ ప్రాంతంలో అనేకమైన సేవా కార్యక్రమాలు, ఇప్పుడు గరీబోడు ఈరోజు ఈ హైటెక్ సిటీ ప్రాంతంలో ఒక 100 గజాల ల్యాండ్ ఉంటే ఈరోజు ₹1 కోటి ల్యాండ్ అది. సో ఆ ల్యాండ్ ఆ రోజు పీజేఆర్ గారు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆ పేద ప్రజలు ఈ రోజు కోటీశ్వరులను చేసింది ఆ పీజేఆర్ గారు. సో అట్లాంటి సేవాభావం, ఆయన ముందు చూపుతోటి పేద ప్రజల కోసం చేసే సేవని అవన్నీ చూస్తూ ఆ రోజు నేను ఆయననే ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను 2007లో పాలిటిక్స్ లోకి రావడం జరిగింది. సో ఆ తర్వాత నేను ఎన్ఎస్యూ లీడర్ గా పాలిటిక్స్ లో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ నాయకుడిగా యూత్ కాంగ్రెస్ లో నేను చాలా చురుకైన పాత్ర పోషించినాను. నేను అక్కడనే చాలా రాజకీయం నేర్చుకున్నాను. యాక్చువల్లీ అంటే గ్రౌండ్ లో ఏముంటది అని చెప్పి ఒక కార్యకర్త జెండా పట్టుకొని ఒక పార్టీలో వర్క్ చేస్తేనే అప్పుడే అసలైన ప్రజల సమస్యలు ఆ రాజకీయ నాయకుడు తెలుసుకోగలుగుతాడు. ఎందు గురించి అంటే 2007లో నేను ఒక యువజన కాంగ్రెస్ కార్యకర్తగా చాలా సర్వీస్ చేసిన. ఆ తర్వాత మళ్ళీ నేను 2008లో యూత్ కాంగ్రెస్ షేర్లింగంపల్లి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అయినా. ఆ తర్వాత నేను షేర్లింగంపల్లి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినా. ఆ తర్వాత నేను మళ్ళీ చేవెళ్ళ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డా. ఇందులో కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా నామినేటెడ్ పోస్ట్ కాదు అది. దీంట్లో కూడా ఎలక్షన్స్ ఉంటాయి మాకు ఇంటర్నల్ గా. ఆ ఎలక్షన్స్ తోటి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా గెలవడం, యూత్ కాంగ్రెస్ షేర్లింగంపల్లి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అట్లానే గెలిచిన, మళ్ళీ పార్లమెంట్ ప్రెసిడెంట్ కూడా నేను అలానే గెలిచిన. అది ఆ ప్లాట్ఫామ్ అనేది నాకు రాజకీయంగా పేద ప్రజల సమస్యలు, సమాజంలో ఎలా మనం వెలుక్కోవాలి, లేకపోతే ప్రజల సమస్యలు ఎలా తెలుసుకోవాలి, ప్రజలకు సమస్యలు ఎలా తీర్చాలి, అవన్నీ నన్ను యూత్ కాంగ్రెస్ లో చాలా నాకు ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు నేను ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నానంటే కేవలం యువజన కాంగ్రెస్ వల్లనే నేను ఇక్కడ ఈ స్థానంలో ఉండడం జరిగింది. మీరు 2007 నుండి పాలిటిక్స్ లో ఉన్నారు. 19 years నుండి మీరు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారంటే అందులోనే స్టిక్ అయిపోయి ఉన్నారు. ఎందుకు సార్ మీకు కాంగ్రెస్ అంతలా ఏం ఇన్స్పైర్ చేసింది? సో ఇక విషయం తెలుసుకోవాల్సినది ఏంటంటే, పార్టీ మనకు ఒక గ్రౌండ్ ఇస్తుంది. ఆ పార్టీ సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి. ఆ పార్టీ సిద్ధాంతాలు బట్టి మనం దాంట్లో నడుస్తుంటాం. ఇవాళ రేపు పొలిటీషియన్స్ ఎట్లా ఉన్నారంటే, ఏ పార్టీ రూలింగ్ లో ఉంటే ఆ పార్టీలో పోయి బతికే పొలిటీషియన్స్ ఉన్నారు. కానీ నాకు ఆ రకమైన పాలిటిక్స్ చెయ్యదు కూడా. ఎందు గురించి అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, కాంగ్రెస్ పార్టీ అనేది అది ఒక్కరి పార్టీ కాదు. అది కులాలకు మతాలకు అతీతంగా ఉండే పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ ని ఒక ఏది ముస్లిమ్స్ కి ఫేవర్ గా ఉంటది, క్రిస్టియన్ కి ఫేవర్ గా ఉంటది అని చూపిస్తున్నారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చింది ఎవరికి తెలుసు? స్వాతంత్రం తీసుకురావడానికి ఇదే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నెహ్రూ గాని, గాంధీ గాని, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఈ రోజు బీజేపీ వాళ్ళు చెప్పుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా కాంగ్రెస్ పార్టీ. మరి రేవంత్ రెడ్డి గారే ఓపెన్ మైక్ లో చెప్పారు, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్. అమ్మా నేను ఒక విషయం చెప్తున్నా, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే నీకు ముస్లిమ్స్ ఇదే పార్టీ, హిందూస్ ఇందులోనే ఉన్నారు, క్రిస్టియన్స్ అందరికి. ఇప్పుడు ఈ దేశం అంటే మతం కాదమ్మా. ఈ దేశం అంటే అందరూ కలిస్తేనే ఈ దేశం ఇక్కడ నిలబడి ఉన్నది. ఏ ఒక్క హిందూ తోటో ముస్లిం తోటో లేకపోతే ఒక క్రిస్టియన్ తోటో ఈ దేశం నిలబడలేడా?
అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు కలిస్తేనే ఈ దేశం ఇక్కడ నిలబడడం జరిగింది. సో దాంట్లో కాంగ్రెస్ పార్టీ దానికే విలువలు ఇస్తుంది. ఆ విలువలు ఈ రోజు కూడా ఉన్నాయి. అందుకోసమనే నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. ఈ రోజు నేను ఒక హిందూ అని చెప్పి నేను ఇంకో ముస్లింని తిట్టాలా? ఈ రోజు నేను హిందూనని ఇంకో క్రిస్టియన్ని తిట్టాలా? మరి ఏ రకమైన పాలిటిక్స్ మన యూత్ కి ఏం నేర్పిస్తున్నారు? మనం ఎదగాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే మనం ఏం చేయాలి? ఈ హిందూ ముస్లిం అని కొట్టుకుంటూ కూర్చుంటే డబ్బులు వస్తాయా? ఇంకొక దేశానికి మనం చులకన అవుతాం. అదే నువ్వు పిల్లలకు స్కిల్స్ నేర్పించి, చదువు నేర్పించి, నువ్వు ఏదన్నా ఇండస్ట్రీస్ గ్రోత్ చేస్తే నీకు దేశం అనేది ముందుకు పోతుంది. కానీ హిందూ ముస్లిం అనుకుంటా కూర్చుంటే ఏం అవుతుంది? అందుకోసమే నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. ఇప్పుడు ఎన్నైనా మాట్లాడగలుగుతారు బీజేపీ వాళ్ళు. వాళ్ళ ఎజెండా ఏంది? ఒక దేవుడు, ఒక బీజేపీ, ఒక రామ్ మందిర్ అని చెప్పి చేసుకుంటూ పోతే రామ్ మందిర్లో వచ్చిన డబ్బులు మొత్తం అన్ని పక్కదారికి పోయినాయి. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? సో నేను కూడా చెప్పేది ఏంటంటే, ఒక కులానికో మతానికో మనము రాజకీయం చేస్తే ఎప్పటికీ కూడా ఒక లీడర్ అనేటోడు కొన్ని రోజుల వరకు ఉండగలుగుతాడు, కానీ అంతకుమించి అంటే సమాజంలో ఒక గుర్తింపు అనేది రాదన్న నా ఒక అభిప్రాయం. అందుకోసం నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. నేను ముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎప్పటికైనా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. ఎక్కడ కాంగ్రెస్ పార్టీని వదిలిపోయే ప్రసక్తి అయితే లేదు. అంటే ఫ్యూచర్ లో కూడా మీరు చేంజ్ అవ్వను అంటారు? అమ్మ 19 సంవత్సరాల నుంచి ఇన్ని ఆఫర్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను 2014 కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో పోయింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. అనేకమైన ఒత్తిళ్లు నా పైన, రాజకీయంగా, ఆస్తుల పరంగా నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా కానీ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టలే. ఇప్పుడైనా వదిలిపెట్టను, ఎప్పుడు కూడా వదిలిపెట్టను. మీకు పెద్ద పోస్ట్ వచ్చి, ఎమ్మెల్యే పదవి ఇచ్చి, పార్టీ చేంజ్ అవ్వాలన్నా గానీ మారను అంట. నా కాంగ్రెస్ పార్టీ నేను ఉండే స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో నన్ను కూర్చోబెట్టింది ఈరోజు. అంతకుమించి ఇంకేం కావాలి? సేవ చేయడానికి మనం ఒక పార్టీని నమ్ముకున్నప్పుడు ఆ పార్టీ మనల్ని మంచి గుర్తింపు ఇస్తుంది. కానీ నీలో స్వార్థం ఉండి నువ్వు వేరే పార్టీలలో పోతే నీకు ఆ గుర్తింపు అనేది రాదు. సార్, మీరు సేవ చేసే టైంలో పార్టీ నిర్ణయం వేరే ఉంటది, ప్రజల నిర్ణయం వేరే ఉంటది. అలాంటి టైంలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? నేను ప్రజల పక్షాన ఉంటామా. ఒక్కొక్కసారి కాంగ్రెస్ పార్టీ ఏదన్నా తప్పుడు నిర్ణయాలు ఉంటే నేను ఇమీడియట్ గా ఖండిస్తాను. చాలా విషయాలు దాంట్లో ఉన్నాయి. నేను ప్రజల పక్షాన ఉంటేనే మనకు పార్టీ కూడా నిలబడుతుంది. ప్రజల సైడ్ ను నిలబడినప్పుడే ఒక లీడరు ప్రజానాయకుడు అవుతాడు. ఆ ప్రజానాయకుడికి పార్టీ అండ ఉంటది. కానీ పార్టీ తప్పు చేస్తున్నప్పుడు కూడా ప్రజల పట్ల మనము పార్టీకి ఫేవర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నీకు తప్పు జరుగుతున్నప్పుడు పార్టీ అయినా ఇంకెవరైనా కానీ దాన్ని వాళ్ళకు మనం చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. అప్పుడే కదా ప్రజలు నమ్మేది మనని. సో అందుకోసం కానీ పార్టీ కంటే ముఖ్యం ప్రజల్లో ఉన్న సమస్యలు. ఆ సమస్యలు మనం తీర్చినప్పుడే మనం ఒక నాయకుడు. కరెక్ట్. ఇప్పుడు మీరు చాలా యంగ్ ఏజ్ లో మీరు పాలిటిక్స్ లోకి వచ్చారు. ఇప్పటి యూత్ అసలు చాలా వేరే దారులని డైవర్ట్ అయిపోతా ఉన్నారు. వాళ్ళు రియాలిటీలోకి రావట్లేదు. అసలు ఏం జరుగుతుందన్న అవగాహన కూడా వాళ్ళకి ఉండటం లేదు. సో యూత్ కి మీరు ఏం చెప్తారు? ఇక్కడనే ఇప్పుడు ఒక విషయం చెప్తున్నామా. ఒకప్పుడు సిపిఐ పార్టీ ఉండేది. సో దాంట్లో కొత్త జనరేషన్ రావాలి. కొత్త జనరేషన్ దాంట్లో రాలే. దానికోసమనే ఈ రోజు పార్టీ అనేది కరుమరుగు అయిపోయింది. సో నేనేమంటున్నానంటే ఈ జనరేషన్ కి నేను చెప్పేది, చాలా అవకాశాలు ఉన్నాయి. నువ్వు రాజకీయం చేయి, నువ్వు ఏ పార్టీలోనైనా పోయి సర్వీస్ చేసే మోడ్ తోటి పో. నాకు అందులో పోతే నేను డబ్బులు రావేమో, లేకపోతే నేను నా లైఫ్ కెరియర్ ఏమవుతుందో, లేకపోతే నువ్వు ఇప్పుడు ఉండి కూడా ఏం చేస్తున్నావు? నీ పొద్దుస్థానం నీ రీల్స్, లేకపోతే పనికిరాని పనులు ఇవన్నీ చేసుకుంటే తిరుగుతున్నావు. కానీ ఎవడు ఇప్పుడు యూత్ అంటే ఇవాళ రేపు ఏమైపోయిందంటే, మేము చూస్తున్న దాంట్లో జిందాబాద్ కొడితే ఒక బియర్ ఇస్తారు, ఒక బిర్యానీ ఇస్తారు. సాయంత్రం కాగానే ఒక అన్నకు జిందాబాద్ కొడితే ఆయన సాయంత్రం కాగానే ఒక మందుకు పైసలు ఇస్తాడు. ఆయన దావత్ చేసుకోవాలి, తింటే ఆగి పండుకోవాలి. మరి ఇంట్లో ఏమొస్తుంది నువ్వు చేసే పనికి? సో నేనేమంటున్నానంటే, పాలిటిక్స్ లోకి రా. అసలు ఇక్కడ ఏముందో తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్గా నువ్వే లీడర్ అవుతావు. చాలా విషయాలు తెలుసుకోవడానికి ఉన్నాయి. అయితే రాజకీయం అంటే కేవలం వారసత్వం వల్లనే వస్తుంది అనే వాళ్ళకి మీరేం చెప్తారు? సో వారసత్వం ఎందుకు వస్తుందంటే, ఈ జనరేషన్ ముందుకు రావట్లేదు కాబట్టి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఉంటాడు. దాంట్లో ఆయనకు డబ్బులు సంపాదించుకుని ఉంటాడు. ఆయన పిల్లలకి ఇల్లు ఉడిగం చేసుకుంటూ పోవాలి అందరం. సో నేనేమంటున్నానంటే, దీంట్లో మన రాజ్యాంగంలోనే మార్పు రావాలి, మన ఎలక్షన్ సిస్టంలో మార్పు రావాలి. ఎలాంటి మార్పు? ఎలా అంటే, ఇప్పుడు మనం
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడైనా మనం చిన్న ఉన్నప్పుడు చదువుకుంటాం. 10th క్లాస్ వరకు పాలిటిక్స్ గురించి ఎక్కడైనా చెప్తారా మనం? లేదు చెప్పరు. సో ఒక సబ్జెక్ట్ రావాలి దీనికి. పొలిటికల్ ఈ దేశం మారాలి అంటే ఒక ఎమ్మెల్యే ఎలాగ ఉండాలి, ఒక ఎంపీ ఎలాగ ఉండాలి, ఒక మినిస్టర్ ఎలాగ ఉండాలి. దీంట్లో కూడా ఇప్పుడు విలేజెస్ ఉంటాయి, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ ఉంటాయి. వీటికి ఒక ఏజ్ కట్ ఆఫ్ పెట్టాలి. 35 years లోపు వాళ్ళు మాత్రమే ఈ ఎంపీ ఏది ఈ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ పోటీ చేయాలంటే అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఆ రాజకీయం చేసి అక్కడ కంటెస్ట్ చేస్తేనే ఎమ్మెల్యే పోస్ట్ కి అర్హుడు అని చెప్పి మీరు ఒక రూల్ తీసుకొస్తే సచ్చినట్టు ప్రతి ఒక్కరు రాజకీయం చేయడానికి, రాజకీయాలు తెలుసుకోవడానికి ముందుకు వస్తారు యువత. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఖచ్చితంగా లైక్ ఇప్పుడు మనకు ఒక ఏజ్ ఉంటది కట్ ఆఫ్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి. సో లైక్ ఇది కూడా ఈ పాలిటిక్స్ ని కూడా అట్లాగే తీసుకురావాలనేది నా కోరిక. ఎందుకంటే మనము ఈ సమాజం మారాలి అంటే ఎవరో వాడు చదువు వస్తుందో చదువు రాదో వాడికి మినిస్టర్ అని చేయలే పెడతాం మనం. ఆయన మన గురించి ఆయన డిసైడ్ చేస్తారు. వాళ్ళందరూ కలిసి ఒక 10-15 మంది ఉంటారు. సీఎం తో పాటు ఒక 10-20 మంది మినిస్టర్లు ఉంటారు. దాంట్లో ఎంత ఎడ్యుకేషన్ ఉంది, ఏముంది. సో ఒక క్వాలిఫికేషన్ కూడా పెట్టాలి ఈ మినిస్టర్స్ కానీ, సీఎం కి కానీ, ఎమ్మెల్యేస్ కానీ. రాజకీయ నాయకులకు ఒక క్వాలిఫికేషన్ పెట్టాలి. లేకపోతే కింది నుంచి ఏదైతే సర్పంచ్ నుంచి నువ్వు కంటెస్ట్ చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్న తర్వాత నువ్వు ఒక ఎమ్మెల్యే అయినావు అనుకో, నీకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితులన్నీ అర్థమవుతాయి. ఎందుకు లేకపోతే ఏమవుతుంది అంటే ఒక ఎమ్మెల్యే కొడుకు వచ్చి ఈడ చేసి ఆయన ఎమ్మెల్యే ఉంటాడు, కానీ ఆయన కొడుకేమో లండన్ లో చదువుతాడు, లేకపోతే అమెరికాలో చదువుతాడు. ఈ కరెక్ట్ టైంకి ఎలక్షన్ టైంకి కొడుకు దిగుతాడు, ఈడు ఎంపీఓ ఎమ్మెల్యే అవుతాడు. గ్రౌండ్ రియాలిటీ వాళ్ళ కొడుకుకి ఏం తెలుసు? ఏం తెలుసు? సో నేనేదే అంటున్నా, ప్రజా సమస్యలు తెలిసినోడే ఒక గొప్ప నాయకుడు అవుతాడు. ఆ ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ఫస్ట్. ఆ ప్రజా సమస్యలు తెలుసుకుంటే నువ్వు గొప్ప నాయకుడు కావడానికి 100% గొప్ప నాయకుడు అవుతావు కూడా నువ్వు.